మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం పద్మ పైడిమర్రి గారు రాసిన ఉప్మా అనే కథ విందాం. ఉప్మా పేరు వినగానే మీరు కూడా మొహం అదో రకంగా పెట్టారా? అబ్బా, కథలో కూడా ఉప్మానే అనుకుంటున్నారా? మరి ఈ కథలో ఏముందో వినేద్దాం రండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. టిఫిన్ రెడీ, తొందరగా రండి ముగ్గురు అని పిలిచింది కావేరి భర్తని పిల్లల్ని. ఆదివారం కదా, స్పెషల్ ఏం చేసావు అంటూ కదలకుండానే అరిచారు పిల్లలిద్దరూ. ఉప్మా అన్నానా, ఇటు కేసేరారు, ఏదో ఒకటి చెప్పి రప్పించాలి అనుకున్న కావేరి గట్టిగా పెసరట్టు అని నెమ్మదిగా ఉప్మా అంది. అబ్బా, ఎన్ని రోజుల నుంచో అడుగుతుంటే ఈరోజు చేసావా అంటూ గబగబా వచ్చాడు కిరణ్. అమ్మా, నాకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుగు అంటూ వచ్చాడు కొడుకు ఆదిత్య. అమ్మా, నాకు అల్లం వెయ్యకు అంది కూతురు నవీన. ఉప్మా ప్లేట్లు అందరి ముందు పెట్టింది కావేరి. పెసరట్టేది అన్నాడు కిరణ్. పప్పు నానబెట్టడం మర్చిపోయా, అందుకే ఉప్మా చేశా అంది కావేరి. మరెందుకు అలా చెప్పావు అన్నారు పిల్లలు కోపంగా. మీకు సరిగ్గా అర్థం కాలా. పెసరట్టు చేయాలనుకున్నా కానీ ఉప్మా చేశాను అని దాని అర్థం అంది కావేరి. అంతే, పిల్లలు చెత్త ఉప్మా మాకొద్దు అని వెళ్ళిపోయారు. కిరణ్ ఉప్మా కేసి కోపంగా చూసి వెళ్ళిపోయాడు. ఒక్కరోజు తినలేరా అని కావేరి కూడా కోపంగా వెళ్ళిపోయింది. ఏంటి, నేనెవరికీ అక్కర్లేదా? నా మానాన నేను ఫ్రిడ్జ్లో చల్లగా పడుకుని ఉంటే బయటికి తీసి వీపు కాలేటట్లు వేయించి అమ్మో మంట అని వీపు తడుముక్కునే లోపలే వేడిగా ఉన్న నూనెలో అల్లం పచ్చిమిర్చితో నన్ను కలిపేసి నా మీద మరుగు తిన్న నీళ్లు పోసి నా జీవితాన్ని ముద్ద చేసేసి ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతే నేనేమవ్వాలి? అయినా నా బతుకు ముందు నుంచి ఇంతే. పేరే రిచ్ బొంబాయి రవ్వ అని. జీవితంలో రిచ్నెస్సే లేదు. ఫంక్షన్ అంటే చాలు నేను ఉండాలి. ఇష్టంగా తింటూనే ఇష్టం లేనట్టు మొహం పెట్టడం అందరికీ అలవాటైపోయింది. నేను చక్కగా తెల్లగా ఉంటానా? నా మీద సాంబార్ పోసేసినా రకరకాల పచ్చళ్ళు వేసేసినా భలే ఉంది ఉప్మా అంటే వినాలని అన్నీ భరిస్తున్నా. అయినా సరే వెధవ ఉప్మా అనేస్తారు. అపరాత్రి అర్ధరాత్రి చుట్టాలు వస్తే నేనే ముందుకొస్తా. అయినా నేనంటే చిన్న చూపే. అంతేలే, అమ్మ ఉప్మా రెండు లోకువే అందరికీ. మొన్న మా కజిన్ గోధుమ రవ్వ మాట్లాడుతూ వాణ్ణి 60 దాటిన వాళ్ళు తప్ప ఎవ్వరూ చూడనైనా చూడటం లేదుట. ఎంత బాధపడ్డాడో పాపం. ఇంకో కజిన్ సేమియా ఉప్మాగాడు, వాడి జీవితం కాస్త గాడిన పడింది ఈ మధ్య. పోహా అని మా దూరపు బంధువు, వాడు కూడా మా ఉప్మా జాతిలో చేరి కాస్త మంచి పేరు సంపాదించుకున్నాడు. మా ఉప్మా జాతికి కాస్త చేయందించి అక్కును చేర్చుకున్నది పెసరట్టు ఒక్కతే. మేమిద్దరం కలిస్తే మాకెదురే ఉండదు. అప్పుడు నేను అందరికీ కావాలి. ఇప్పుడు ఇలా అనాథలా వదిలేసి వెళ్ళిపోయారు. గరికపాటి వారు అన్నట్లు ఏమిటి చెప్పమా మా ఉప్మా పాటలు అనుకుంది ప్లేట్లోని ఉప్మా. ఏదైనా అమ్మ కష్టపడి చేసిందిగా, తిందాం రండి అని పిల్లల్ని పిలిచాడు కిరణ్ కాసేపటి తర్వాత. అమ్మా సారీ, ఉప్మా తిందాన్రా అన్న పిల్లల పిలుపుతో పరిగెత్తుకొచ్చింది కావేరి. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ అందరూ ఉప్మా ప్లేట్లు చేతుల్లోకి తీసుకున్నారు. అమ్మయ్యా, ఈరోజు నా జీవితం చెత్త కుప్పలోకి అనుకున్నా, మొత్తానికి కథ సుఖాంతం అయింది అనుకుంటూ నెమ్మదిగా వాళ్ళ గొంతుల్లోకి జారుకుంది ఉప్మా. ఇదండి పద్మ పైడిమర్రి గారు రాసిన ఉప్మా కథ. మీ ఇంట్లో కూడా టిఫిన్ ఉప్మా అయితే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? మీ రియాక్షన్స్ ఏమిటో నాకు కామెంట్ చేసి చెప్తారు కదా. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.